ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న ర్యాంక్ ఫుడ్ అకాడమీని వెంటనే మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రేకుర్తిలోని ర్యాంక్ ఫుడ్ అకాడమీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ అకాడమీల పేరుతో కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మిస్తూ ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని అన్నారు. అపార్ట్మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి జిల్లాల్లో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే అకాడమీ పైన ఉద్యమాన్ని ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేకుర్తిలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా పక్కపొండి ర్యాంక్ ఫుడ్ అకాడమీ అని చెప్పేసి పేరుతో ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న జూనియర్ అకాడమీని మూసివేయాలని చెప్పేసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఇంటర్మీడియట్ కళాశాలకు పర్మిషన్ లేవు. కానీ అకాడమీల పేరుతో తల్లిదండ్రులు విద్యార్థులు మోసం చేస్తూ ఈరోజు లాడ్జిలో ఒక రూమ్ తీసుకొని కింద రూమ్ తీసుకొని ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ జూనియర్ కళాశాలలో కనీసం ఇప్పటి వరకు కూడా ఈరోజు పక్క పోవడం లేని పరిస్థితి ఉన్నది. ఒక బిల్డింగ్ సంబంధించి రెంట్ తీసుకొని ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, అనుమతులు లేకుండా ర్యాంక్ ఫుడ్ అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న కళాశాల ఈరోజు మూసివేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసులో ఆ ర్యాంక్ ఫుడ్ సంబంధించిన ఎలాంటి ఈరోజు పర్మిషన్ లేవు. కానీ వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు వసూలు చేస్తూ హోర్డింగ్లు పెట్టి ప్రచారాలు చేస్తూ ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ నెలకొంది.